హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవితా వైన్స్. మరి ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 44. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. పోనీయే, విడిచిపెట్టు, దాని గురించి ఆలోచించకు, తిందాందా. ఛీ, నాకు వినబుద్ధి అయితే లేదు. అసలు వాడు ఏ ఉద్దేశంతో ఇచ్చిండో ఏమో, నేను ఎందుకు మర్చిపోతున్నానో ఏమో. ఎవరన్నా ఏదైనా ఇస్తే అస్సలు తీసుకోవద్దు, హెల్ప్ కూడా తీసుకోవద్దు. నాకు ఇప్పుడు ఇది తినాలని లేదే. పిచ్చి పిచ్చి చేయకు శృతి. ఎమ్మి ఏమంది? అవన్నీ పట్టించుకోకండి అని చెప్పిందా లేదా? నువ్వు అసలే ఆకలితో ఉన్నావు. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నావు. కింద మెస్ లో కూడా ఫుడ్ అయిపోయి ఉంటుంది. ఆకలితో మాడడం ఎందుకే? కొంచెం తిను, ఏం కాదు. వద్దు, నేను తినను. డస్ట్బిన్ లో పడేస్తాను. డస్ట్బిన్ లో పడేస్తే వాడని చూస్తే వాడనికి తెలియకుండా తినమది కదా. మరి ఏం చేద్దామే? నాకు అస్సలు తినాలని లేదు. శృతి, ఆకలితో పడుకోవడం ఎందుకు చెప్పు. కావాలంటే ఒక డబ్బా పడేద్దాం, ఒక డబ్బా తిందాం. ఏదో కడుపు నింపుకోవడానికి కొంచెం కొంచెం తిందాం, సరేనా? ఆ కిటికీల నుంచి పడేద్దాం, సరేనా? ఒకటే దాంట్లో కొంచెం కొంచెం తిందామే. ఇప్పటి నుంచి వాళ్ళతోటి మాట్లాడొద్దు, వాళ్ళు ఏం తెచ్చినా తీసుకునొద్దు. సరే, నాకు కూడా ఆకలి అవుతుంది. కొంచెం కొంచెం తిని పడేద్దాం. అరే ఇంకా చాలరా, పడుకుందాం. 2 రోజులైతే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక తొందర వండుకొని తొందర లేసుడు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడే నిద్ర వస్తలేదు కదరా. ఏం కదరా, పడుకో. అసలు నైట్ కన్నా ప్రొద్దున లేస్తేనే మంచిదిరా. మార్నింగ్ చదువుకుంటే మంచిగా గుర్తుంటుంది మనకి. సరే, పడుకుందాం. మమ్మీ డాడీ లేరని బాధగా ఉంది, కానీ వాళ్ళకి నేను ఇష్టం లేనప్పుడు దగ్గరగా ఉండడం ఎందుకు? వాళ్ళు ఇలాగైనా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరికి నా మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. నన్ను ఎంత ప్రేమిస్తున్నారో. రాజు అంకుల్, ప్రియా ఆంటీ నన్ను దత్తత తీసుకుంటున్నారంటే వాళ్ళు నన్ను కొడుకుగా అనుకుంటున్నారన్నట్టు నేను కూడా వాళ్ళని తల్లిదండ్రులాగా చూసుకుంటాను. శృతి, నీతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? నీతో మాట్లాడుతూ ఉంటే నాకేదో తెలియని ఎనర్జీ వస్తుంది. మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఆ ఎనర్జీ అంతా తీసుకుంటాను. ఆ ఎనర్జీతో బాగా చదువుతాను. ఐ థింక్ ఐ మీన్ లవ్ విత్ శృతి. మిస్సింగ్ యూ సో మచ్. ఇదంతా నీ వల్లే. నీ వల్లే నేను ఆ నరకం నుంచి బయటికి రాగలిగాను. చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నా కూడా అందరికీ నా గురించి చెప్పేశావు. నాకు ఒక తల్లి తండ్రిని ఇచ్చావు. థ్యాంక్ యూ శృతి, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు ఇంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమైతలేదు. కారుణ్యతోటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. తనని ఎలాగైనా చూడాలనిపిస్తోంది. నేను స్టడీస్ ని అసలు నెగ్లెక్ట్ చేయను, కానీ కారుణ్యను ఒక్కసారి చూస్తాను. కాలేజ్కి వెళ్ళాలంటే ఇంకా 2 రోజులు ఉంది. కారుని చూడకుండా 2 రోజులు ఉండాలి. ఇటు అమ్మ నాన్న లేరు, ఇటు కారు కూడా లేదు. ఒంటరిగా ఉన్నాను. మమ్మీ, పడుకున్నావా మమ్మీ? డాడీ, రోజు నైట్ నేను పడుకున్నాక వచ్చి చూసి వెళ్తాడు మా డాడీ. ఇప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు. మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? పడుకున్నారో లేదో, ఇంకా నా గురించి ఆలోచిస్తున్నారు. కారుణ్య, మిస్ యూ సో మచ్. ఐ లవ్ యూ కారు. మిస్సింగ్ యూ. ఏమైందిరా, ప్రొద్దున లేటుగా లేచినావు? మొహం అంతా ఉబ్బింది. ఏం లేదురా, రాత్రి నిద్ర పట్టలేదు, అందుకే లేటుగా లేచాను. ఏడ్చావారా? అరే, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తావేంద్రా? మమ్మీ డాడీ గుర్తొస్తున్నారా? కారుని ఎవడో గుర్తొస్తుందా? అవునరా, పిచ్చెక్కుతుంది నాకు. కారుని చూడకుండా ఉండలేకపోతున్నాను. మెల్లగా ఎట్లన్నా ట్రై చేసి చూద్దాంలే గాని ముందైతే పెసరట్టు తిను. ఎట్లరా, ఎట్లా ట్రై చేద్దాం? నీకు మొత్తం దాని మీదనే ఉంది కదరా ధ్యాస. గిట్లా హాస్టల్లో నుంచి పోయి మరీ కలుసుకుందామని చూస్తున్నావంటే నీకు పిచ్చి బాగా ముదిరిందిరా. నీకు అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేదే లేదు. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసొచ్చావని ఆంటీ అంకుల్ వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుందో చెప్పు. ఎంత చండాలంగా ఉంటుందిరా. మనం ఏం చేసినా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి తెలిసిపోతుందిరా. హర్ట్ చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళని మళ్ళా? అది కాదురా, ఎవరికి తెలియకుండా ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఎవరికి తెలియకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ ఇంతమంది ఉన్నారు,
ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా మన హాస్టల్? నైట్ వెళ్దామారా? నైట్ అందరూ పడుకున్నాక. నైట్ అందరూ పడుకుంటారు, ఇక్కడ వాచ్మెన్ అక్కడ వాచ్మెన్ ఇద్దరు మేల్కొని ఉంటారు. మనల్ని చూసారనుకో కాళ్ళు విరగొట్టి జైల్లో వేస్తారు లేడీస్ హాస్టల్కి వెళ్తే. అర్థమైందా? గర్ల్స్ హాస్టల్ పోతారా ఎవరన్నా? అది కాదురా. ఏది కాదు? ఇంకొక రోజున్నది, ఓపిక పట్టు. ఇట్లనే మెల్లమెల్లగా అలవాటు చేసుకో. నాతోటి అయితే లేదు కదరా. ఇప్పుడు ఎట్లయింది? 2 రోజులు అయిపోయింది, ఇంకొక రోజు అయితే అయిపోతుంది. అట్లనే అలవాటు చేసుకో. చిన్నప్పుడు అలవాటు చేసుకుంటేనే ఏదైనా అలవాటు అవుతుంది, తెలుసా? అభి, నువ్వు చేయగలవురా. యూ కెన్ డూ. చిన్నప్పటి నుంచి మీరందరూ ఒకే ఊర్లో ఉన్నారు కాబట్టి నీకు అలా అనిపిస్తుందేమో, పక్క పక్కనే ఇల్లులు కాబట్టి. ఇప్పుడు పెద్దగా అయిపోయాం రా. ఇవన్నీ కుదరవని నీ మైండ్ కి చెప్పేసి ఇలాగే ఉండాలని గట్టిగా చెప్పు, వింటుంది. తిను తిను. రేపటికి బుక్స్ అన్ని రెడీ పెట్టుకుందాం. ఇలా ఒక రోజు గడిచిపోయింది. కాలేజ్ స్టార్ట్ అయ్యే రోజు వచ్చేసింది. శృతి త్వరగా రావే, టైం అవుతుంది. ఎంతసేపే? వస్తున్నా వస్తున్నా. అమ్మా, చూసావా, లేట్ గా పడుకున్నాం, లేట్ గా లేచాము. ఫస్ట్ డేనే లేట్ అవుతే ఎలా ఉంటుంది? వెళ్దాం పద. నాకు తెలుసులేవే నీ బాధ. నీకు కాలేజ్ కి లేట్ అవుతుందనే కన్నా అభిని త్వరగా చూద్దామనే కదా. నీ మొహంలే, నాకు తెలుసులేవే. ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా అభిని చూడొచ్చని, అంతే కదా. ఇంకా కాలేజ్ టైమే అవ్వలేదు, హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా. అయితే ఏంటి, కనీసం హాఫ్ అన్ అవర్ అయినా ముందెళ్ళాలి కదా. వెళ్దాంలే. మీకు రికార్డ్స్ ఎక్కువ ఉంటాయి కదనే. అన్ని డయాగ్రామ్స్ వేయాలి బయాలజీలో. అవును, నాకు చాలా ఇష్టం. డయాగ్రామ్స్ వేయడం అంటే చాలా చాలా ఇష్టం. అది కూడా బయాలజీలోవి. నీకు సైన్స్ అంటే ఇష్టం కదా, ఇది కూడా ఇష్టమే ఉంటదిలే. అభి, ఆకాష్ వచ్చారంటవానే? ఇంకా హాస్టల్లోనే ఉన్నారా? వస్తారులేవే, మనం కాలేజ్ కి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ వెయిట్ చేయడం వద్దు, అందరూ ఎవరెవరో కనిపిస్తారు. అయ్యో, వాడినాటికి చెప్పుడు మర్చిపోయిందే. నేను చెప్పింది ఆల్రెడీ. చెప్పినవా? నువ్వు ఇంకా అసలు బయటకు. ఆంటీ అప్పుడే అటు పోతుంది. ఆంటీ మేము కాలేజ్కి వెళ్తున్నామని చెప్పిన. రోజు వెళ్లే ముందు ఇలాగే చెప్పి వెళ్ళండి అని చెప్పింది. అవునే, అత్తయ్య కూడా చెప్పింది మనం వెళ్లే ముందు చెప్పాలని. నేనే మర్చిపోయాను. లాక్ అయితే మంచిగానే వేసినావు కదనే. నేను చూడలే. వేసిన అందులో అసలే నా స్నాక్స్ ఉన్నాయి. ఎవరన్నా తింటే అమ్మో, లాక్ వేయకుండా నేను ఎట్లా వస్తానే? అయితే ఎప్పుడు స్నాక్స్ ఉంచుకోవాల్సిందే. డోర్ లాక్ అయినా కరెక్ట్ గా వేస్తావు చూడు. ఇంకా ఎవరు రానేలేదు. ఫస్ట్ డే ఎవరైనా ఇంత తొందర వస్తారానే? లేట్ గా వస్తారు గాని. ఇంకా 20 minutes ఉన్నది గాని ఎందుకు ఎవరు రావట్లేదు? అభి కోసమే గాని నువ్వు చూసేది. వస్తాడు ఆగు. ఓరాకే నువ్వు ఓకే. పోరా, వెయిట్ చేసినావు కదా ఇన్ని రోజులు. కారు. అభి, హాయ్ అభి. హాయ్ ఆకాష్. హాయ్ శృతి. హాయ్ కారుణ్య. హౌ ఆర్ యూ? మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఆకాష్, మీరు? మీరు ఎలా ఉన్నారో, పాపం ఏం తింటున్నారో ఏంటో అని ఆలోచిస్తూ కూర్చున్నాం. మేము కూడా అంతే. చాలా బోరింగ్ గా ఉంది తెలుసా. కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, థ్యాంక్ గాడ్. పోరా. కారుతో కాసేపు మాట్లాడు అభి, లేకపోతే పిచ్చిదైపోతుంది. మేమిద్దరం ఒకే దగ్గర కూర్చుంటాంలే. క్లాసెస్ వింటావా లేదా కారుని చూసుకుంటూ కూర్చుంటావా? క్లాస్ లో నేను క్లాసెసే వింటాను, కారుని చూడను. మాకు తెలుసులే నువ్వు క్లాస్ లో ఏం చేస్తావో. ఇట్లా శృతి, పోరా. అభి, కారు, నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు లేకుండా అసలు ఉండలేకపోతున్నాను కారు. నాకు కూడా అలాగే ఉంది అభి, కానీ తప్పదు కదా. అలవాటు చేసుకో అభి. కాలేజ్ లో అయితే మనం కలుసుకుంటాం కదా. ఈ రోజంతా క్లాస్ లో నేను ఇలాగే చూస్తూ ఉంటాను కావచ్చు శృతి అన్నట్టు. వద్దభి, పక్క పక్కనే కూర్చుందాం, కానీ అలా డిస్ట్రాక్ట్ అవ్వకు. నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఇక్కడే ఉన్నాను కదా. ఫ్యూచర్ లో కూడా మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాం. ఇప్పటి నుంచి అలా చెయ్యకభి. అత్తయ్యకి తెలిసిందంటే బాధపడుతుంది. అలాగే. ఏమంటున్నాడు అభి? కారు అని కలవరిస్తున్నాడా రోజు? అంతేగా మరి. మీ ఫ్రెండ్ ఏమంటుంది? అది కూడా అంతే. దానికి వాడంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాడు పట్టించుకోకపోయినా కూడా వాడి వంకే చూసేది. ఒక్కరోజు వాడు స్కూల్ కి రాకపోతే కథం, చాలా ఫీల్ అయ్యేది. దాని మనసు ఇంకా క్లాస్ లో ఉండదు. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకున్నారు, ఒకరు లేకుండా ఒకరు, అందుకే ఉండలేకపోతున్నారు. మెల్లిగా అదే అలవాటు అవుతుందిలే. నువ్వెలా ఉన్నావు ఆకాష్? థ్యాంక్ యూ సో మచ్ శృతి, నువ్వు నాకు చాలా చేసావు. నీకు తెలుసా, ఆంటీ అంకుల్ వాళ్ళు
నన్ను దత్తు తీసుకున్నారని. తెలుసు. ఇదంతా నీ వల్లే. నన్ను నరకంలో నుంచి బయటకు తీసుకొచ్చావు శృతి. లేదబి, మన గురించి ఆలోచించే వాళ్ళు మన సన్నిహితులు ఖచ్చితంగా ఉంటారు. స్నేహితులైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మనకేమైనా కష్టం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పుకోవాలి. అలా లోపలే దాచుకొని కుమిలిపోవద్దు. మనం ముందుకెళ్తే ఆ దేవుడైనా మనకి దారి చూపిస్తాడు. కాకపోతే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. రైట్ పర్సన్ ని ఎంచుకోవాలి. నేను ఎంచుకున్నాను కదా ఒక రైట్ పర్సన్ ని. ఎందుకో శృతి, నేను ఎవరికి ఏమీ చెప్పను. ఎందుకో నీకు చెప్పాలనిపించేసింది. ఆ రోజు చెప్పేశాను. నువ్వైతే నా లైఫ్ ని మార్చేశావు. నాకు ఇప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఒక దేవతలాగా. ఇంకా చాలే, దేవత అంట దేవత. కావాలంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చివ్వు. ఇలా దేవత అంటే ఏమొస్తుంది? నువ్వేది అడిగితే అది తెస్తాను శృతి, కానీ ఇప్పుడు కాదు. నేను ఎర్నింగ్ చేశాక. అప్పటిదాకా వెయిట్ చేయాలా? అంతేగా. డైరీ మిల్క్ అన్నానని ఒక డైరీ మిల్క్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటావా ఏంటి? లేదు శృతి, నేను నీకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా తక్కువే. జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను. ఐ స్వేర్. నువ్వేది అడిగితే అది ఇస్తాను శృతి. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. అయితే నాకు ఏది అవసరం వచ్చినా నిన్నే అడుగుతాను. ఏదైనా అడుగు, కాకపోతే ఇప్పుడు కాదు. నేను ఎర్నింగ్ స్టార్ట్ చేశాక. స్టడీస్ లో ఏమైనా హెల్ప్ చేయమంటే చేస్తాను. ఇప్పుడైతే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మ్యాథ్స్ అయితే కారుని అడిగేదాన్ని. ఇప్పుడు మ్యాథ్స్ లేదు, ఎంజాయ్ చేస్తాను. హలో మేడం, ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఉంటదా? అసలు బైపీసీలో ఫిజిక్స్ ఎందుకు? బయాలజీ ఒకటే కదా, సైన్స్. నీ మొహం. బైపీసీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పు. బైపీసీ అంటే బయాలజీ. బైపీసీ అంటే బయాలజీయా? మరి పీసీ అంటే? పీసీ ఏంటి? ఒసే మొద్దు, బైపీసీ. బై అంటే బయాలజీ, పీసీ అంటే? పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్. ఓ మొద్దు మొహం దానా. పీసీ అంటే ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు ఉంటాయి మనకి. హా? ఏంటి ఫిజిక్సా? నేను బైపీసీ అంటే బయాలజీ ఒకటే ఉంటుంది అనుకున్నాను. కెమిస్ట్రీ కూడానా? మరి నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం లేదు. కొంచెం కొంచెం ఇష్టమే, కానీ ఆ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావు. బయాలజీ ఎవరైనా చదువుతారు. మార్క్స్ బైకి బై వస్తాయి. ఫిజిక్స్ లో మార్క్స్ తోనే. అఫ్ కోర్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మార్క్స్ తోనే నీ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఫిజిక్స్ లో ఫెయిల్ అయితే నాకు అసలు ర్యాంకే రాదు, ఏ సీటు రాదు. గోవిందా గోవిందా. నేను ఒప్పుకోను. బైపీసీ అంటే బయాలజీ ఒకటే ఉండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండొద్దు. నాకు రావు. కేవలం బయాలజీ చదివితే డాక్టర్ అవ్వచ్చు అనుకున్నాను. అయినా డాక్టర్స్ కి బయాలజీ ఇంపార్టెంట్, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏముంటుంది? ఇవి బేసిక్స్ అమ్మా. ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. నాకు ఏడుపు వస్తుంది ఆకాష్. హే, నేను నీకోసమే మేడం బైపీసీ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు చాలా ఈజీ. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే చిటికలో చేసేలా చేస్తాను చూడు. నీకెందుకు, నేనున్నాను కదా శృతి. భయపడకు. నువ్వు నాకు నేర్పిస్తావా? ఏబిసిడీలు నేర్పించమన్నా నేర్పిస్తాను. అంటే అంత డెప్త్ గా తీసుకెళ్తానని చెప్తున్నాను. చెప్పాను కదా శృతి, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఖచ్చితంగా నీకు నీట్లో నా అంత ర్యాంక్ తెప్పిస్తాను. నాతో కలిసి చదువుతావా మరి? నాకు అలా కంబైన్ స్టడీస్ అంటేనే ఇష్టం ఆకాష్. డిస్కస్ చేసుకుంటూ చదువుకోవచ్చు. మరి ఇంకేంటి, ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి భయం విడిచిపెట్టు. ఆకాష్ ఉన్నాడు ఇక్కడ, మర్చిపోకు. మళ్ళీ ఏమైంది, బొంగమూత ఎందుకు పెట్టావు? కాదు ఆకాష్, మనం చదువుకునేది ఇంట్లో కదా, ఇక్కడ ఎలా చదువుతాం? నువ్వు ఒక హాస్టల్, నేను ఒక హాస్టల్. మనం ఇంట్లో ఉంటే బాగుండు. కాలేజ్ టైమింగ్స్ సరిపోతాయి శృతి. నేను నీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. హాస్టల్ కి వెళ్ళాక రివిజన్ చేసుకో అంతే. నీకెందుకు శృతి, నేను ఉన్నాను కదా. ఒక్క వారం రోజులు చూడు, నేను చెప్తే నీకు ఎలా అర్థమవుతుందో. లైఫ్ లో మర్చిపోలేవు. నాకు అందుకే భయం. నేను కూడా కారు గ్రూపే తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు డాక్టర్ అంటే ఇష్టం. అందుకే నిన్ను కూడా బలవంత పెట్టాను నువ్వు బైపీసీ తీసుకోవాలని. నాకు తెలుసు నువ్వు ఎందుకు బైపీసీ తీసుకోమన్నావో.
అంటే కేవలం నా స్వార్థం కోసమే కాదు, నీ ఇష్టం కూడా నెరవేరుతుందని. ట్రస్ట్ మీ. ఇలా 15 రోజులు గడిచిపోతాయి దోస్తులు. తర్వాత నేను మా వారు ఇక్కడికి వచ్చి హాస్టల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తాము. అంటే ఇప్పుడు హోమ్ సిక్ హాలిడేస్ అన్నమాట, 2 రోజులు. అమ్మని నాన్నని అందరినీ చూడాలని ఉంది నాకు. ఇంకా నానమ్మని కూడా. నాకు కూడానే చాలా రోజులైంది. నాన్న ఎలా ఉన్నాడో, తమ్ముడు ఎలా ఉన్నాడో, అమ్మ ఎలా ఉందో. బుక్స్ ఏం తీసుకెళ్లడం వద్దు కదా, అవసరం లేదు, 2 రోజులు కదా. అత్తయ్య వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఏంటో. శృతి, కారు, అత్తయ్య ఎలా ఉన్నారు తల్లి ఇద్దరు? బాగా చదువుతున్నారా? చదువుతున్నాం అత్తయ్య. శృతి, కారు ఏడుస్తోందా? స్టార్టింగ్ లో ఏడ్చింది అత్తయ్య, ఇప్పుడు ఓకే. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఏడుస్తుందేమో. అభి, ఆకాష్ వాళ్ళిద్దరు బాగున్నారా? అంకుల్ వెళ్ళాడు అక్కడికి, నేను ఇక్కడికి వచ్చాను. బాగున్నారు అత్తయ్య, చాలా బాగున్నారు ఇద్దరు. నాన్న ఎలా ఉన్నాడు అత్తయ్య? అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, నైట్ 12 అవుతుందేమో వెళ్ళేసరికి. పదండి. అత్తయ్య, ఇప్పుడు ఆకాష్ కూడా మనతో పాటే వస్తున్నాడా? అవును, ఇప్పుడు ఆకాష్, అభి ఇద్దరు బ్రదర్స్ అయిపోయారు. మాతోటే ఉంటాడు. అంటే అక్కడ కూడా చదువుకోవచ్చు అన్నమాట హాలిడేస్ లో. మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? అవును అత్తయ్య. ఫిజిక్స్ అంటే నాకు భయం కదా, మొత్తం ఆకాశే చెప్తున్నాడు. ఫిజిక్స్ అంటే నీకు భయమా? అవును, నేను బైపీసీ అంటే బయాలజీ ఒకటే ఉంటుంది అనుకున్నాను, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయని తెలీదు. కోర్స్ గురించి తెలుసుకోకుండానే కోర్స్ తీసుకున్నావా శృతి? నాకేం తెలుసు అత్తయ్య, బైపీసీ అంటే బయాలజీ మెడిసిన్ అనుకున్నాను, ఎంపీసీ ఇంజనీరింగ్ అని తెలుసు, మ్యాథ్స్ అంతే. ఈ పీసీ అంటే తెలీదు. సరే, ఆకాష్ బాగా చెప్తున్నాడా? అర్థమవుతున్నాయా మరి? చాలా బాగా అర్థమవుతున్నాయి అత్తయ్య. అభి కంటే సూపర్ గా చెప్తున్నాడు. మరి కారు, నీకు అన్ని అర్థమవుతున్నాయా? మేము కూడా ఇద్దరం డిస్కస్ చేసుకుని చదువుకుంటున్నాం. బాగానే ఉంది. వెరీ గుడ్, ఇలాగే కంటిన్యూ చేయండి. హోమ్ సిక్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాము, మళ్ళీ హాస్టల్కి వచ్చి చదువుకుంటాము, ఓకేనా? పదండి పదండి, లేట్ అవుతుంది. హౌ ఆర్ యూ మై డియర్ బాయ్స్? ఎలా ఉన్నారు బేటా ఇద్దరు? ఫైన్ డాడీ, హౌ ఆర్ యూ? ఫైన్ బేటా. ఆకాష్, కమ్. బాగున్నారా ఇద్దరు? బాగా తింటున్నారా? బాగా చదువుకుంటున్నారా? అన్నీ చేస్తున్నాం డాడీ. 2 days హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు, వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం మళ్ళీ, ఓకేనా? అంకుల్, నేను ఆకాష్ నీకేం చెప్పాను నేను? ఇప్పటి నుంచి నువ్వు కూడా అభితో పాటు, మేము ఎక్కడుంటే అక్కడ, అభి ఎక్కడికి వెళ్తే అక్కడికి. యు ఆర్ మై సన్ నౌ. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ కాదు, అంకుల్ కాదు, ఇప్పటి నుంచి డాడీ అని పిలవాలి, ఓకేనా? నీకు ఇబ్బందిగా లేకపోతే. లేదు డాడీ, ఐ లవ్ యూ. నాకు ఇప్పుడు 2 పిల్లలు. అభి, నీకు ఆకాష్ అన్నయ్య అవుతాడు. తెలుసు డాడీ, వాడు కూడా అన్నయ్యలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఎప్పుడు నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు, సీరియస్ గా ఉంటున్నాడు. వెరీ గుడ్ ఆకాష్, అన్నయ్య బాధ్యతల్ని తీసేసుకున్నావు అన్నమాట. డిసిప్లిన్ నేర్చుకోవాలి కదా అంకుల్. డాడీ, వాడిని టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ బేటా. ఇద్దరు ఇలాగే టైం వేస్ట్ చేయకుండా బాగా చదువుకోండి. అలాగే డాడీ. ఓకే డాడీ. బయటికి వెళ్ళి హోటల్లో స్టే చేసి మార్నింగే వెళ్ళిపోదాం, ఓకేనా? ఇది దోస్తులు ఈ రోజుటి వీడియో. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో హోమ్ సిక్ హాలిడేస్కి అందరూ ఇంటికి వచ్చేసారు. 4 పిల్లలు ఇక్కడే ఉన్నారు. మరి ఇక్కడ ఏం సంఘటనలు చోటు చేసుకుంటాయి? పిల్లలందరూ తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతారా లేదా? ఇంకేం జరగబోతోంది మరి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన అవికా వెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని హైప్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.